వేరు కదా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలి, అది కేంద్ర ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయాన్ని ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్న టీడీపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఆ రోజు కాదండి, ప్రజల కోసం. ఈ రోజు ఇప్పుడు నాకు తెలిసి నిన్న 9th సెప్టెంబర్కి టెండర్లు అయిపోయినాయి. 12 రకరకాల విభాగాలకు టెండర్లు పిలిచారు, ప్రైవేటీకరణ జరిగింది. మీడియా కూడా నేను చెప్తున్నానండి, క్రితం నెల వాళ్ళందరూ పిలిచారు, నేను వెళ్ళాను ముఖ్య అతిథిగా. సమావేశం జరిగింది, లేదా రౌండ్ టేబుల్ జరిగింది. 90% మీడియా వార్తలే లేదండి. అంటే మేము దువ్వాడ శ్రీనివాస్ గారు తిడితేనో, లేకపోతే ఆయన పొగిడితేనో, లేకపోతే రాజధాని గారి ఇష్యూస్ అంటే నందని అంటలేదు. నాకు కూడా ఆవేదన ఉంది. కాదండి, నాకు బాధ కలుగుతుంది. ఏ ఇష్యూ మీద ప్రాధాన్యత ఇవ్వాలంటే మీకు ఇష్టం వచ్చినప్పుడు వెంకయ్యనాయుడు గారు పదవి అన్నప్పుడు గొడవ పదవి. నేను అడుగుతున్నాను, చాలా అన్ఫార్చునేట్గా నేను చూస్తున్నాను, చాలా భావిస్తున్నాను. అది ఇంకొక కొత్త విషయం చెప్తాను. పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, వారు దీక్ష చేస్తుంటే ఎవరు మిత్రుడు వాళ్ళు తెలిసిన, ఇక్కడే మీరు అక్కడికి వెళ్తున్నారు కదా, ఇక్కడ దీక్ష చేస్తానంటే వెళ్ళాను. నేను జయలక్ష్మి వెళ్ళాం. వాళ్ళు బాధపడుతున్నాను వెళ్ళిందానికి. ఆయన మాట్లాడాడు, ఒక కార్మికుల్ని హేళన చేసేటట్టు మాట్లాడారండి. గాజువాక కాన్స్టిట్యున్సీలో 2 రాష్ట్రాలు అత్యధిక మెజార్టీ వచ్చింది. ఐఎమ్ సేయింగ్ ఇన్ బోత్ ద స్టేట్స్. జగన్మోహన్ రెడ్డి గారి కంటే డబల్ వచ్చింది, దాదాపు 80% ఎక్కువ మెజార్టీ వచ్చింది. గాజువాక కాన్స్టిట్యున్సీలో వచ్చిందంటే ముఖ్యమైన అక్కడ ఎంప్లాయీస్ అందరూ వేస్తే వాళ్ళ పట్టుకొట్టేటట్టు ఒక కార్మిక నాయకులు బ్లేమ్ చేసేటట్టు, కార్మిక నాయకుల్లో తప్పు చేయకుండా అందరూ మానవ మాత్రుంటారు, దాన్ని బట్టి చేసేస్తున్నారని మాట్లాడుతున్నారంటే ఏమండి చెప్తున్నాను, మీరు అక్కడ నేను ఎన్నిసార్లు వచ్చాను తెలుసు మీకు. ఇవాళ మొట్టమొదటిసారి గత 4-5 దశాబ్దాల హిస్టరీ ఆఫ్ స్టీల్ ప్లాంట్లో పోలీసులు ఎప్పుడైనా లోపలికి అనుమతించారా? సిఏఎస్ఎఫ్ ఉంటుంది. నేను చెప్తున్నాను, సిగ్గు అసలు ఎంత ఇలా సిగ్గుచేటంటే ఇవాళ పోలీసులు లోపలికి అనుమతిస్తారా? ఎవరిని తారాచంద్ర మీ చుట్టమా? అక్కడ స్థానికులు వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను, ఒరిస్సా వాళ్ళు 5-10% ఉంటారేమో. అక్కడ కాంట్రాక్ట్ కార్మికుల గురించి నేను మాట్లాడితే గౌరవ శాసనసభ్యులు, మీ పక్కనున్న తోటి శాసనసభ్యుడు నాదంత పేరు వద్దులేండి, మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడతారు. తప్పుగా నడుస్తుంది శ్రీనివాస్ గారు. డెఫినెట్గా మనం దాన్ని ఆపాలని. దీక్ష చేయడం కోసం టెంట్లు వేస్తే ఇప్పుడు మేము 2 టెంట్లు, ఒకటేమో జీవీఎంసీ దగ్గర, నేను అక్కడ కూడా పాల్గొన్నా. అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు. ఎందుకు 24కి మేము డిస్టర్బ్ చేయమని చెప్పిన సరే అరెస్ట్ చేసి 24 గంటలు చూపిస్తాం జైల్లో పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. అది కూడా కానీ ఇవాళ ఏంటంటే టెంటే లేకుండా చేశారు. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే కనీసం ఆకాంక్షను చెప్పుకోవడానికి కూడా ఏమి చేయలేదు. ఒక్క బస్సుకి గాలి తీయలేదండి, ఒక్క స్కూటర్కి అడ్డుకలించలేదు. రోడ్డు పక్కన వేసుకోవడానికి ఇంత దుర్మార్గం ఏంటండి? ఇవాళ మళ్ళీ చెప్తున్నానండి, ఇవాళ స్టీల్ ప్లాంట్ విషయంలో అక్కడ నిర్వాసితులకి ఆ ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు 15,000 రూపాయలు కూడా కొంతమంది చేసుకుంటుంటే కాంట్రాక్ట్ కార్మికుల కింద. నేను గౌరవ పార్లమెంట్ సభ్యులతో మాట్లాడితే అక్కడ పక్కన కానీ అక్కడ కానీ, ఏమండి ఇలాగ వర్కర్స్ ఏంటండి, లేబర్ కదండి అన్నారు. కాంట్రాక్ట్ లేబర్, నేను గుండె గాయపడి మాట్లాడతాను. కాంట్రాక్ట్ లేబర్ని అంత తక్కువగా తీస్తాను. లేబర్ అనే పదానికి ఇంగ్లీష్, అమెరికా లేబర్ అంటే చిన్న పదం కాదండి అది. నేను అన్నా అలా మాట్లాడితే 4,800 మంది తీసేశారండి. తీసేస్తే వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు బతుకుతారు కావడానికి కూలీకి వెళ్తున్నారు. ఎవరో ఒకళ్ళండి, వాళ్ళు నిర్వాసితులు పిల్లలు కూడా ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నాను, 1,100 మందిని సాగు కూడా చెవులు మూసి పంపించారు. ఇంకోటి, నేను కళ్యాణ్ బాబు గారు 14,000 కోట్ల రూపాయలు ఇచ్చాను. మరి నాకు చెవులో ఆయనకి ఎలాగా చెప్పారు 14,000 కోట్ల రూపాయలు కేంద్ర నిఘా సంస్థలు చెప్పినాయో నాకు తెలియదు. ఎవరు ఇచ్చారని 14,000 కోట్లు? నేను ఈ వాదన ఖచ్చితంగా జనాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను మాట్లాడిన చోట అన్ని చోట్ల విశాఖపట్నంలో కూడా మరి అంత మిగతా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు లేదో తెలియట్లేదు. కానీ ఇది ఎంత దుర్మార్గంగా సాగుతుందో దయచేసి ఈ మాట ఆలకించండి అందరూ. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి 14% పైన వడ్డీ వేసి కూడా చాలాసార్లు సాగు కొట్టి చెవులు మూసింది. వాళ్ళ బంధువు లేదా ఏదన్నా వాళ్ళ ఆత్మబంధువు వాళ్ళ బాసు అయిన ఆదాని గారి కంపెనీలకి 8.9% లెక్కలు తీయండి. ఇది దుర్మార్గంగా వడ్డీ వేసి మొన్న ఏం చేసిందంటే 11,400 కోట్లు అని చెప్పిందండి. అందులో 1,100 కోట్లు ఇప్పుడు పాత ఏదో చేసింది, ఏదో పక్కన ఇచ్చారు. 10,300 కోట్లు అని చెప్పి ఇంకా పూర్తిగా అవ్వలేదండి. జీతాలు నెలల తరబడి పెండింగ్ ఉన్నాయి. ఇవాళ ఇంకొక మోసం చేస్తున్నారు ఈ నాయకులు. నాకు గవర్నీలు శ్రీనివాసరావు గారు ఇంకో పని లేదండి, రాష్ట్ర హక్కుల కోసం పోరాడతాం అనేసి వీళ్ళ మీద చేయటం ఏంటి? ఇవాళ వాళ్ళు ఏం చేశారంటే యువతల జేబులో నుంచి 9,000 కోట్లు తీశారండి. ఈ బ్యాంకులకి ఈ జేబులో పెట్టేసుకున్నారండి 8,900. ఎక్స్ట్రా వడ్డీ వసూలు చేసి మనం ఇచ్చినట్టు ఇచ్చి జనాలు హౌలాలు చేసింది వీళ్ళు కదండి. అంతకన్నా హౌలాలు చేసింది రాష్ట్రంలో ఉన్న ఈ నాయకులు. బాగుండాలి కదా, అది కాదు మేము అడిగింది. ఇవాళ ఇంకొక ఆయన మాట్లాడతారు, ఎవరండి? మా దౌర్భాగ్యం అండి ఇలాంటి వాళ్ళు మంత్రులుగా ఉండటం. శ్రీనివాసరాజు గారని
వ్యక్తిగతంగా మంచివాడు, ఎందుకు ఇలా పారిపోయారో తెలియదండి. స్టీల్ శాఖ సహాయ మంత్రి, అవును. నా ద్రవిడ బిడ్డ కుమారస్వామి గారి కన్నా నమస్కారం పెట్టుకోవాలి, ఏదో కొంచెం పాజిటివ్గా మాట్లాడతాను. ఈ నిన్న జైలు మాట్లాడతా నా తెలుగు జాతి బిడ్డ అయితే కనుక అలా మాట్లాడరండి అని నేను చెప్తాను, ఎంత బాధతో మాట్లాడతానంటే. ఏమైంది, మైన్స్ ఇస్తే క్యాపిటల్ మైన్స్ ఇస్తే ఉన్నాయి, కొన్నింటికి లేవు కదా అంటారు. ఏం మాట్లాడుతున్నారండి అసలు? ప్రైవేట్ ప్లాంట్స్కే మైన్స్ ఇస్తున్నారు. అది కాదండి, లేవని ఒక విషయం నేను నిజంగా చెప్తున్నాను. ఆ మోడీ గారు అదానీ గారి కంటే వీళ్ళు ప్రమాదకరం. మోడీ గారికి అదానీ గారి కంటే అదానీ గారు చెంచాల కింద ఉండే కొంతమంది అక్కడ గుజరాతీలో మార్వాడీలు అన్న వాళ్ళు ప్రమాదకరం. ఎందుకని చెప్తానంటే నేను గుండె లోతుల్లో చెప్తున్నానండి. క్యాప్టివ్ మైన్స్ ఇస్తే 850 రూపాయల నుంచి టన్ను మనకి 9 డిపెండ్స్ అపాన్ ద గ్రేడ్ అండ్ 68% 64% డిగ్రేడ్ బట్టి. బయట కనుక ఒక్కోసారి తక్కువ రేటు కోసం 6,000 నుంచి 7,000 అవుతుందండి. కుకింగ్ కోల్ కూడా హైయెస్ట్ రేట్గా తీసుకోవాలి. మేము అడిగింది, మేము కాదు, ఉద్యోగులు అడిగింది ముఖ్యమైన 3 అండి. చేయండి, అది క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి. ఇవాళ జిందాల్కి ఇస్తున్నారు. జిందాల్గా శ్రీనివాసరాజు గారు, అలాగే ఉత్తర భారతీయ జనతా పార్టీకి చెందిన అదానీ గారికి పెట్టి చెందిన పెద్దలు మీ బంధువాండి ఆయన. జిందాల్కి ఇస్తున్నారు, వేదాంత అగలవారికి ఇస్తారు, టిస్కో వాళ్ళకు ఉన్నాయి, సేల్ కూడా అన్నీ ఉన్నాయి. అసలు ప్లాంట్లోనే ఈయనకి ప్లాంట్ లేదండి అదానీ గారికి వస్తుంది. ఒక దేశంలో ఒక సీపోర్ట్లో ఉన్న ఒకే ఒక స్టీల్ ప్లాంట్ దీనికి ఎందుకు రాదండి? ఫోన్లో చెప్తే కళ్యాణ్ గారు ఇస్తారు, ఈయన 21 మంది బలంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒక మాట చెప్తే ఫోన్లో చెప్తే అయిపోయే పనికి ఏంటంటే నాకు అర్థం కాదు. ఇవాళ మాట్లాడుతూ అస్సలు భయం, ఎందుకంటే దీనికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్లో ఏంటి నాయకులకి తేడా వచ్చింది, వణుకుతున్నారు, అసలు కారణం ఏంటని చేయడానికి అంతర్జాతీయ సంస్థలని ఒప్పందాలు పెట్టుకుని ఏంటి పోరాటతత్వం తగ్గిపోయింది అంటే ఇప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోతున్నట్టు కొన్ని వస్తున్నాయి కదా, అలాగే కొన్ని ఏదన్నా అని శాస్త్రవేత్తలు ప్రయోగం చేశారంట. ఔఫారిట్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో దేశంలో కల్లా ఎక్కువగా పురుగు మందులు వాడుతున్నారు. దీనివల్ల పోరాటతత్వం తగ్గిపోయింది, ముఖ్యంగా నాయకులకి అర్జెంట్ తగ్గిపోయింది అనే నేను జోక్ అనుకోండి. ఇవాళ తమ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదశాల దగ్గర తాకట్టు పెట్టడమే దీని ముఖ్య కారణం.